నువ్వు వాక్యం చెప్పే సేవకు వచ్చావు బాబు, ఎలా చెప్పాలో తెలుసా? వాక్యమైన గింజల బైబిల్లోంచి తీసి నీ హృదయం అనే కొండలో పోసి మోకాలనే పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మని వేడని కట్టెలు వేడి దాన్ని తగిలించి నీ అనుభవాలని గరిట తిప్పి వచ్చి కలిపి వడ్డించిన ఆయన వచ్చి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నాడు. దేవుని లోకాన్ని దేవుని వాక్యంతో కలపడానికి మధ్యలో సిలువెక్కుతాడే వాడే కాపరి. అలా సిలువెక్కడం రాకపోతే, ఈ రెండింటి మధ్య నలగడం చేత కాకపోతే మనకు మహిమ కిరీటం దొరకదు. పౌలు అంటాడు, నా భయమంతా ఒకటేనండి, నా సేవ పరీక్షించబడుతుంది, నా బ్రతుకు తేటతెల్లమైపోతుంది, నాకు ఆ రోజున జీతం వస్తుంది. ఈ మూడింటి విషయమై నేను ప్రభు విషయమైన భయమును కలిగి నేను మనుషులను ప్రేరేపిస్తూ సేవ చేస్తున్నాను. సేవకులైన అన్నయ్యలు, తమ్ముళ్ళు, నేరుగా మీ మొక్క మీద అడుగుతున్నాను, మన సేవలో దేవుని భయమే మనకు ప్రేరణిస్తుందా? మన పరిచర్యకు డ్రైవర్ దేవుని భయమేనా? ఇది మొదటి మాట. ఇంకా చాలా చెప్పాలి, ఒకటయింది.